ఓకే. నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్. నేను కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ లేజర్ అండ్ జీఐ సర్జన్ ప్రాక్టీసింగ్ అట్ నెల్లూరు. సో, ఈరోజు మనం చూస్తే జీఈఆర్‌డి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్‌గా చూస్తూ ఉంటాం మన ప్రాక్టీస్‌లో. సో, ఇదేమంటే మనం తిన్న తర్వాత గొంతులోకి రావడం యాసిడ్ లాగా, లేకుంటే ఎక్కువసేపు ఆకలిగా ఉన్నప్పుడు యాసిడ్ లాగా గొంతులోకి రావడం. సో, ఇది మనము చిన్న విషయమే అనుకోని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అట్లే పట్టించుకోకుండా వదిలేసినప్పుడు. సో, ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సింప్టమ్స్ ఎట్లుంటాయంటే మనం గమనించినట్లయితే హార్ట్ బర్న్ అంటారు. ఇక్కడ పెయిన్ గానీ, మంట గానీ ఉండడము, నాసియా, వామిటింగ్ సెన్సేషను, లేకుంటే మింగడానికి ఇబ్బంది పడడము, దగ్గు, విపరీతమైన దగ్గు వస్తుండడము, లేకుంటే చెస్ట్ పెయిన్ ఫ్రీక్వెంట్‌గా రావడము. సో, ఈ సింప్టమ్స్‌ని చూసుకొని మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అంటే ఇది ఎందువల్ల వస్తది కామన్‌గా చూస్తే, ఇది మనకి ఈసోఫేగస్‌కి, స్టొమక్‌కి మధ్యలో స్ఫింక్టర్ ఉంటది. లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్. అది దాని పొటెన్సీ తగ్గినప్పుడు దాని స్టొమక్‌లో ఉండే కంటెంట్స్ అన్నీ ఈసోఫేగస్‌లోకి వస్తుంటాయి. సో, అట్లా రాకుండా చేస్తేనే మనకి ఈ రిఫ్లక్స్ అనేది తగ్గి దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటది. సో, మెయిన్‌లీ ఎవరు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో కామన్‌గా చూస్తానంటే ఒబీస్ పీపుల్, వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళలో, ప్రెగ్నెంట్ లేడీస్‌లో కామన్‌గా చూస్తుంటాము. ఇంకా స్మోకింగ్, క్రానిక్ స్మోకర్స్‌లో కూడా ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది. ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇటియాలజికల్ ఫ్యాక్టర్. సో, ఈ హైయేటస్ హెర్నియా అని అనటామికల్ కండిషన్. సో, ఇది ఉన్నప్పుడు కూడా వీళ్ళల్లో కూడా తరచుగా చూస్తూ ఉంటాం. ఈ హైయేటస్ హెర్నియా అనేది మనం సీటీ చేసుకుంటే దాన్ని బట్టి ఏ గ్రేడ్‌లో చూసుకొని దాన్ని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. సో, ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలండి. లైఫ్ స్టైల్ ఎట్లంటే ఫుడ్స్ మోస్ట్ కామన్‌గా దీన్ని ఏది కాస్ట్ చేస్తుందో ఫుడ్స్, చాక్లెట్స్ గానీ, కెఫెయిన్, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. సో, అసిడిక్ ఫుడ్స్ లైక్ ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, నిమ్మకాయ గానీ ఇట్లాంటివి, లేకుంటే టొమాటోస్ గానీ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. సో, ఒకేసారి ఎక్కువ తినకుండా కొంచెం కొంచెంగా తీసుకోవడం వల్ల కూడా దీన్ని కొంచెం వరకు మనం తగ్గించవచ్చు. సో, తిన్న వెంటనే పడుకోవడం కూడా అవాయిడ్ చేయాలి. సో, హెడ్ ఎండ్ కొంచెం ఎలివేషన్‌లో పెట్టుకోవడం, మరీ ఫ్లాట్‌గా పడుకోకుండా కొంచెం ఎత్తులో పెట్టుకోవడము. వెయిట్ ఏమన్నా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు దాన్ని సిగ్నిఫికెంట్‌గా లాస్ చేసుకోవడము, స్మోకింగ్ అవాయిడ్ చేయడము. సో, ఇవన్నీ కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కొంచెం వరకు దీన్ని అరికట్టచ్చు మనం. సో, నెక్స్ట్ లైఫ్ స్టైల్ కాకుండా ఇది చూస్తే మెడికేషన్స్, పీకే ఇన్హిబిటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తే కూడా కొంచెం వరకు మనం తగ్గించవచ్చు. ఈ రెండింటితో సెట్ కాలేదు, అలాగే ఉందంటే నెక్స్ట్ ఆప్షన్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సో, సర్జరీ కూడా ఫండోప్లైకేషన్ ఇట్లాంటి సర్జరీస్ ఉన్నాయి. సో, మోస్ట్ ప్రాబబ్లీ అంతవరకు పోకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకొని దాన్ని అవాయిడ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు అజంతా వాళ్ళు చూస్తారంటే మనకు కొత్తగా ఓనోప్రజోన్ అనే ఒక మాలిక్యూల్ ఓల్స్టార్ తెచ్చారు. ఆ ఓల్స్టార్ కూడా ఈస్ వర్కింగ్ వెరీ గుడ్. సో, నేను ఈ మధ్య ప్రాక్టీస్లో లాస్ట్ 1 ఇయర్‌గా చూస్తున్నాను. కొంచెం రెసిస్టెన్స్ కేసెస్లో కూడా ఈ ఓనోప్రజోన్ ఓల్స్టార్ అనేది చాలా బాగా పనిచేస్తుంది.